ముందుగా నారాయణ స్వామి గారు. ఈరోజు జగనన్న వచ్చాడు. మనకు 77 సంవత్సరాల స్వతంత్రం పూర్తి అవుతా ఉంది కూడా. ఎందుకు చెప్తున్నానంటే పేదవాడు తలరాత్రులు మారాలి. పేదవాడికి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. ఈ వ్యవస్థను తీసుకొని రావాలంటే పేదవాడు తలరాత్రులు మావాలంటే విద్య ఆయుధం అనుకున్నాడు. ఇప్పటి వరకు ఎవరు కూడా అమ్మఒడి అనే కార్యక్రమం మన ఇండియాలో కానీ ఎక్కడ కానీ ఇంతవరకు పెట్టలా. దాని యొక్క ఉద్దేశం కూడా ఏమంటే, నేను కూడా పేద ఇంట్లో పుట్టినాను. మా అమ్మ మా తండ్రి కూడా ఉద్యోగం అంటే చదువుకున్న వాళ్ళు కాదు, భూమి లేని వాళ్ళ ఇంట్లో పుట్టాను. ఆ చదువు అనేది ఆ యజమాని దగ్గర మా తల్లిదండ్రులు పనిచేసినప్పుడు ఆ కోటీశ్వరుడి బిడ్డలు పుస్తకాలు తీసుకుని షూ తీసుకొని వాళ్ళు కిట్లు తీసుకొని పోతూ ఉంటే అప్పుడు పేదవాళ్ళందరూ అన్ని జాతుల పేదవాళ్ళు మా బిడ్డలు ఎట్టా చదువుకోబోతారనే ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి యుగ పురుషుడైనటువంటి రాజశేఖర రెడ్డి పుత్రుడిగా రావటం, ఆయన వాగ్దానం చేయటం, ముందు పేదవాళ్ళ తలరాత్రులు మార్చాలి కాబట్టి ఇది విద్య అవసరం, మీరు బడికి పంపిస్తే మీకు 15,000 వేస్తానని తల్లుల పైన తీసుకొని రావటం, అక్కడ గోరుముద్దని పెట్టి అంటే ఆకలితో బిడ్డలు అలమటించకూడదని మెనూ పెట్టి ప్రతిరోజు ఆ మెనూను కూడా మారుస్తూ ఎవరు పెట్టినటువంటి తిండి బిడ్డలకు పెడుతూ పుస్తకాలు ఇస్తూ డిక్షనరీలు ఇస్తూ ఎన్ని రకాలుగా తీసుకొని వస్తున్నారంటే ఇది ఒకటే సార్లు జగన్మోహన్ రెడ్డి జీవితాంతం చరిత్రలో నిలిచిపోయేదానికి ఈ ఒక్క పథకమే నన్ను ఇది మంచి పథకం అని చెప్తున్నాను. రెండోది మీకు అందరికీ కూడా తెలుసు, ఆరోగ్యం. ఈరోజు పేదవాడు ఎవరు కూడా అప్పుల పాలు కాకూడదనే ఆలోచనతోనే ఈ ఆరోగ్య తీసుకొని వచ్చి 5 లక్షలు దాన్ని 25 లక్షలు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంత ఆపరేషన్ చేసినా మళ్ళీ డిశ్చార్జ్ అయినప్పుడు వారికి డబ్బులు ఇస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చారు. ఇప్పుడే పరిశ్రమల గురించి చెప్పారు, ఉద్యోగాల గురించి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క మేనిఫెస్టో ఎట్టారంటే ఒక భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా తీసుకున్నాడు. కానీ చంద్రబాబు మాదిరిగా ఏదో మేనిఫెస్టో పెట్టాలా, 660 మేనిఫెస్టోలో పెట్టినాను, ఇంటికి ఒక ఉద్యోగనుడు చంద్రబాబు చేస్తూ ఉంటే జగనన్న ఏ కులమైనా నా కులమే, ఏ మతమైనా నా మతమే, ఏ ఒక్కమైనా నా వాళ్ళే, పేదవాళ్ళు ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కూడా మనం అందరూ కూడా ఒక తూరి ఆలోచించాలా. నవరత్నాలు అనేది ఎందుకు పెట్టారంటే రాముడి పరిపాలన మనం చూడలేదు, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన రామరాజ్యంగా ఉంది. ఎక్కడ కానీ వ్యత్యాసాలు కనబడలా. ఎక్కడ కానీ కమ్యూనిస్ట్ ఒకప్పుడు ఇండ్లు ఇవ్వాలంటే, పట్టాలు ఇవ్వాలంటే ధర్నాలు చేసి వారు ముందుకు వస్తే వారిని ఎగ్జాంపుల్గా తీసుకుని పోయేవారు. ఈరోజు జగనన్న పరిపాలనలో ఇళ్ల స్థలాలకు కానీ, భూ పంపిణీకి కానీ, చదువుకు కానీ, దేనికి కూడా ఎక్కడ కానీ ఎలా ఒక అజిటేషన్ అనేది లేకుండా సాగిపోయే ప్రభుత్వం అంది. శ్రీ సిటీ అనేది రాజశేఖర రెడ్డి గారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ, దానికి ల్యాండ్ కావాలని చెప్పినప్పుడు ఇది వాస్తవంగా చెప్తున్నాను, దాదాపు 10,000 ఎకరాలు ల్యాండ్ తీసుకో. అక్కడ సిరాజ్ అనే అతను చైర్మన్, ఆయన వచ్చి చంద్రబాబు నాయుడికి అడ్వైజరు, వారికి 85% ఉండేది. అటు డీకేట్ పట్టాలు, అవి డీకేట్ పట్టాలని ఒక పరిశ్రమలు తీసుకుని వచ్చేటప్పుడు దాన్ని ఫ్రీగా హ్యాండ్ ఓవర్ చేసుకునే ఆలోచన ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు నేను పోయి కలిసాను. పేదవాళ్ళు సార్ 40,000 రూపాయలు ఇస్తే ఒక ఎకరాప్పుడు ఓన్లీ 40,000. నేను పోయి సార్ దీనికి డబ్బులు ఇప్పించాలి సార్ డీకేట్ పట్టాలకి, మీరు ఆ డీకేట్ పట్టాలో ఉండే వ్యవస్థను బాగా పూర్తిగా చూడండి అంటే, చెప్పు స్వామి, స్వామి అనేవాడు నన్ను, మీకు కూడా తెలుసు, నన్ను పిలిచేది స్వామి అనే పిలిచాడు ఆయన. వారు ఒకే మాట అన్నాడు, ఎంత ఇవ్వమంటారంటే, సార్ మాకు 3 లక్షలు కావాలి సార్ ఎకరాకని అడిగిన. సెటిల్మెంట్కి 2.5 ఎకరా 3 ఎకరాలు 3 ఒక ఎకరాకు 3 లక్షలు ఇస్తాము, డీకేట్ పట్టాలకి 2 లక్షలు ఇస్తామని ఇండియాలోనే డబ్బిచ్చి డీకేట్ పట్టాలను కొన్నటువంటి చరిత్ర కూడా రాజశేఖర రెడ్డి గారే. అది రాజశేఖర రెడ్డికి పేరు వస్తుందని, అది రాకూడదని కొంతమంది రెచ్చగొట్టారు. అయినా నేను 6,000 పైన ఎకరాలు తీసి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి
ఆ రాజశేఖర రెడ్డి వల్ల, ఆ శ్రీసిటీ వల్ల ఈరోజు దాదాపు 70,000 మంది ఉద్యోగాలు చేసే పరిస్థితి తీసుకుని వచ్చాము.